ఏంటి రవి, ఎందుకిదంతా చేస్తున్నావు? నీకెందుకింత పని? అత్తయ్య ఏమైంది? ఏం జరిగింది? ఎందుకిలా నా దగ్గర దాస్తో మాట్లాడుతున్నారు? ఏమున్నా మాకు కూడా చెప్పొచ్చు కదా. రవి జయరామ్ యాక్సిడెంట్ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు. అక్కడ ఊహించని విధంగా షూటౌట్ జరిగింది. తుపాకీలతో కాల్చారా? రవీనా? రవి ఏమైందిరా? మా నాకేం కాలేదమ్మా, నేను బాగానే ఉన్నాను. కారు బ్లాస్ట్ అయిందంతే, ఇంకేం లేదు. నేనేం చెయ్యను భగవంతుడా, కొంచెం మిస్ అయినా ప్రాణాలు పోయిండేవి. ఎందుకురా తొందరపడి ఇలాంటి విషయాల్లో దిగుతున్నావు నువ్వు? ఓ శేషరత్నం, మా ఆయన అప్పుడు అంత ఇబ్బంది పెట్టాడు, ఇప్పుడు ఎక్కడ ఉండి నా కొడుకుని కూడా ఇబ్బంది పెడుతున్నాడే. నేనేం చెయ్యాలి? వాడు బాగుపడ్డు నాశనమైపోతాడు. మీనా, ఏం జరిగిందని తెలియకుండా ఎందుకు నువ్వు అతని సంబంధం లేకుండా తిడుతున్నావు? మీరు మాట్లాడకండి, నేను వాడిని అలాగే మాట్లాడతాను. వాడే అండి మీకు యాక్సిడెంట్ చేయించింది. అది కనిపెట్టడానికి వెళ్ళినందుకే నా కొడుకు ఇలా అయింది. అమ్మా వదిలేసి అమ్మా. రవి, పోలీసులకి మనం కంప్లైంట్ ఇచ్చాం. వాళ్ళిది డీప్గా ఎంక్వైరీ చేస్తారు కదా. ఎవరు అది చేశారో కనిపెట్టి చట్టం ముందు నిలబెడతారు. నువ్వెందుకు అంత రిస్క్ చేస్తున్నావు? నీకేమైనా అయ్యుంటే? జాను, నేను చూస్తూ అలా ఎలా కూర్చోగలను చెప్పు? పోలీసులు వాళ్ళ రూట్లో వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. నేనే ఇది కనిపెడదాం అనుకున్నాను, కానీ కనిపెట్టలేకపోయాను. ఈలోపే ఇలా జరిగిపోయింది. బంగారి, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు జాన్సమ్మా. జాను, బంగారియే నన్ను కాపాడింది. ఫోన్ చేసి నాకు జరిగిన విషయం చెప్పేసరికి నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. ఇక మీదట దయచేసి ఇలాంటి రిస్క్ ఉండే పనులు మీరేమీ చెయ్యకండి. దయచేసి నా మాట వినండి. మీరు బతికి సాధించాల్సింది ఇంకా ఎంతో ఉంది. వద్దు వద్దు రవి, ఇదంతా వదిలేయండి. వాడు రా అని పిలిస్తే నీ బుద్ధి ఏమైందిట? అత్తయ్య, నాకు ఆయన అందుకే వెళ్లారని నాకు తెలీదు. రవి వద్దురా, ఈ పని మనకొద్దు. సరే అమ్మా, నేనెక్కడికి వెళ్ళను. రవి, బంగారి, ఇద్దరు పదండి, హాస్పిటల్కి వెళదాం. అయ్యో అక్కర్లేదు నాన్నా, నాకేం ఇంజరీస్ కాలేదు నాన్న. లైట్గా దెబ్బ తగిలి స్క్రాచ్ అయిందంతే. ఎందుకైనా మంచిది హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుందాం కదా. వద్దు నాన్న, రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. నాకేమైనా కావాలంటే ఖచ్చితంగా నేనే చెప్తా. రవి మెల్లగా. ఈ శేషారత్నం ఇంకా ఏం చేయాలని చూస్తున్నాడు? భగవంతుడా, వాడు తొందరలోనే పోలీసులకి దొరకాలి, వాడికి శిక్ష పడాలి. అది నీ బాధ్యతే స్వామి. నిన్నే నమ్ముకున్నాను. రవి, మను, ఇన్స్పెక్టర్, నిన్ననే కదా రవి ఈ కేసు గురించి మీకు కంప్లైంట్ చేశాడు. రవి ప్రాణాలకే ప్రమాదం వచ్చింది. ఎవరది? ఎవరు షూట్ చేసింది? ఏయ్ మనో, ఆ శేషరత్నమే రవి ఎక్కడున్నాడో తెలుసుకుని మనుషుల్ని పంపి నా కొడుకుని చంపాలని చూశాడు. ఎందుకు నవ్వుతున్నావు? మేడం, మీ ఊహకైనా ఒక హద్దుండొద్దా? మరి కాల్చింది ఎవరు? మేడం, లోకల్ గ్యాంగ్స్ అవి. 2 గ్యాంగుల మధ్యలో ఒక చిన్న గ్యాంగ్ వార్. అందుకు జరిగిన షూటౌట్లో రవి ఇక్కడున్నాడు. దానికి మించి వాళ్ళకి దీనికి ఏ సంబంధం లేదు. మను, ఏం జరిగినా సరే
ఆ శేషారత్నాన్ని పట్టుకునే తీరాలి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయి. హ్మ్. జరిగిన షూటౌట్లో ఒక ముఖ్యమైన విట్నెస్ చచ్చిపోయాడు. అదే నాకు కొంచెం బాధగా ఉందిరా. రవి వదిలేరా, చూసుకుందాం. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. సరేరా. హ్మ్. సార్, చెప్పండి మేడం. మీతో కొంచెం మాట్లాడాలి, రండి. హ్మ్. ఇదిగోండి సార్. ఏంటి మేడం ఇది ఇంత డ్యామేజ్ అయింది? ఇది ఈ కేసులో ఒక ముఖ్యమైన ఎవిడెన్స్ అయి ఉంటుంది అనుకుంటున్నాను. ఇందులో ఉన్న రికార్డ్ ఎలా అయినా రికవర్ చేయగలరేమో చూడండి సార్, ప్లీజ్. మీరెందుకు మేడం ఇదంతా ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు? మమ్మల్ని నమ్మండి, మేము ఖచ్చితంగా అక్యూజ్డ్ని కనిపెడతాం. లేదు సార్, ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన శేషరత్నం ఇప్పుడు ఎక్కడున్నాడనేది తెలీదు. అలాంటప్పుడు ఎవరు చెప్పారు? ఇందులో ఉన్నది ఎవరో చూడండి. ఇతనే శేషారత్నం అని కన్ఫర్మ్గా తెలియలేదు, కానీ ఉన్న ఫీచర్స్నంతా గమనిస్తే ఇతనే అనిపిస్తోంది. నిన్న ఇతన్ని వైజాగ్లో ఓల్డ్ బస్టాండ్లో చూశారంట. అక్కడున్నాడంటే వైజాగ్ చుట్టుపక్కలే ఉండాలి. అన్ని చెక్ పోస్టులని, అన్ని పోలీస్ స్టేషన్స్ని అలర్ట్ చేశాం. ఎలాగైనా మా డిపార్ట్మెంట్లో ఎవరో ఒకరి కంట్లో ఖచ్చితంగా పడతాడు. మీరు మమ్మల్ని నమ్మండి మేడం. రవితోనూ చెప్పండి. ఈ విధంగా మీరే ఇలా ఇండివిజువల్గా దిగి ఇన్వెస్టిగేట్ చేస్తే అందులో చాలా రిస్క్ ఉంది. అదంతా వద్దు, మేము చూసుకుంటాం. నాన్న, అది మీరేనా నాన్న? మీలానే ఉన్నారు నాన్న, నా పక్కనే ఉన్నారా? తొందరగా వచ్చేయండి నాన్న. మీరు నా దగ్గరికి వస్తే చాలు, మిగతా అంతా నేను చూసుకుంటాను. మీరు నిర్దోషి అని నేను నిరూపిస్తాను నాన్న.